ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. మరి గడిచిన వారం అంతా దేవుడి కాపుదల కృప మన మీద అనుగ్రహించి ఈ పరిశుద్ధమైన ఆదివారం ఉదయం లేవగానే ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయనకి మొరపెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట కీర్తనలు 24వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమెన్. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరచునుగాక. నిజమేనండి, మన కోరిక దేవునికి ఇష్టమైనదైతే, అది ఆమోదయోగ్యంగా ఉంటే, ఎవరిని ఇబ్బంది కలిగించలేనిదైతే తప్పకుండా దేవుడు మన కోరికను తీరుస్తారు. ఈరోజు లేదా ఈ కాలంలో చాలామంది అనేకమైన కోరికలతో మరి వాళ్ళ అవసరతలు తీరక ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిజమే, చాలామందికి గృహాలు కట్టుకోవాలని ఆశ, చాలామందికి ఒక ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలని కోరిక, చాలామంది వారి బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరిక. ఈ రోజుల్లో లేదా మనుషులకి కోరికలు అనేవి సహజము. కోరికలు లేని మనుషులు అనేవారు ఎవరు కూడా ఉండరు. మనందరికీ కూడా ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది. ఒక కోరిక తీరిన తర్వాత ఇంకో కోరిక పుడుతూనే ఉంటుంది. కానీ దేవుడు సెలవిస్తున్నారు, నీ కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరిచేది నేనే అని దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరైతే దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడతారో, ప్రతి దానికి దేవుడే నాకు ఆధారం అని ఆశిస్తారో, దేవుడు మాత్రమే నా కోరికని సిద్ధింప చేయగలరు అని ఆశపడతారో, దేవుడు తప్పకుండా వారి ఆశను నెరవేరుస్తారు. వారి కోరికను దేవుడు తప్పకుండా తీరుస్తారు. కానీ మనం ఏం చేయాలంటే ఆజ్ఞకు లోబడి మాత్రమే మనం ఉండాలి. దేవుడి ఆజ్ఞలను పాటిస్తూ దేవుడి చిత్తానుసారంగా మనం ఉంటే దేవుడు తప్పకుండా మన కోరికను ఆయన తీరుస్తారండి. హల్లెలూయా. యేసును నమ్మితేనే మనకి అద్భుతమైన కార్యాలు మనం పొందుకోగలుగుతాము. యేసుని మనము నమ్మాలి. హల్లెలూయా. ఆయన మాత్రమే మన జీవితాలని మారుస్తారు. ఆయన మాత్రమే మన కోరికలను తీరుస్తారు. కన్నీటి హృదయాలను ఆనందంతో ఆయన మాత్రమే నింపుతారు. అనగారిపోయిన జీవితాలను, అంటరాని వారిని చేరదీసేవాడు దేవుడు మాత్రమే. దేవుని విశ్వసించి మన పాపములను దేవుడి ఎదుట ఒప్పుకొని క్షమాపణ పొందితే దేవుడు తప్పకుండా మనకి పరలోక భాగ్యాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తారు. కేవలం యేసు ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. ఆయన మాత్రమే మన కోరికలను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును కూడా ఆయన మాత్రమే సఫలపరచగలరు. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుందాం. మన కోరిక ఏదైనా కానీ, మన అవసరత ఏదైనా కానీ, మన ఇబ్బంది ఏదైనా కానీ దేవుడికే మొరపెడదాము. దేవుడు తప్పకుండా అద్భుతమైన రీతిలో అతని కుడి చేతిలో నిత్యము కూడా సుఖములు కలవు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. ఈ ఆదివారము మనం నిత్యముగా దేవుడి సన్నిధానంలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని మనం అందరం కూడా పొందుదాము. దేవుడి కుడి చేతిలో ఉన్న నిత్యము సుఖములు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనము అనుభవిద్దాము. ఆయన మీద ఆధారపడదాం. నమ్మకంగా, విశ్వాసముగా మన కోరికను ఆయనకు చెప్తే తప్పకుండా మన కోరికను, మన ఆలోచన ఆయన సఫలపరుస్తారు. కానీ ఆయనకు లోబడి మాత్రమే, ఆయన యందు భయభక్తులతో మాత్రమే మనము ఇవన్నీ చేయాలి. ఆయన మీద నమ్మకంతో ప్రార్థన చేసి, ఆయనకి ఇష్టమైన భక్తి చేసి, ఆయనకి ఇష్టమైన విశ్వాసాలుగా మనం ఉంటేనే దేవుడు మన కోరికను ఆయన తీరుస్తారు. హల్లెలూయా. అంతేగాని కీడికి ప్రతి కీడు, మరి మాటకి ప్రతి మాట, మరి మన దూషణకు ప్రతి దూషణ మనం చెప్పేవారుగా ఉంటే దేవుడు మన కోరికను సిద్ధింప చేయరండి. మనం ఎప్పుడూ కూడా ఆయన సన్నిధానంలో ఉంటూ, ఆయన సన్నిధానాన్ని అనుభవిస్తూ, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటూ, ఎవ్వరికి ఏ కీడు చేయకుండా ప్రతి దానిలో కూడా మనం సంతోషాన్ని, ఆనందాన్ని వెతుక్కుంటూ, ఆయనకు లోబడి మన ప్రవర్తన, మంచి క్రియలు, ప్రతి దాంట్లో మంచిని వెతుకుతూ ఉంటే, మంచి యందు మనం ఆసక్తి చూపితే తప్పకుండా దేవుడు మన కోరికను సిద్ధపరచును గాక. మన ఆలోచన యావత్తును కూడా ఆయన సఫలపరచును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలం నేను ఈ పరిశుద్ధమైన ఆదివారం విశ్రాంతి దినం రోజు మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఎవరైతే నైనా ఈ వాక్యంలో ఏకీభవించి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నైనా వారి కోరికను అన్నిటినీ కూడా నన్ను మీరు తీర్చండి. ప్రతి ఒక్కరి అవసరతలు నేను తీర్చగలిగిన దేవుడు మీరే ప్రభువా. మీకు వందనాలు. ఈ లోకంలో నేను ప్రతి ఒక్క జీవిని నేను మీరు
గుప్పిళ్ళు విప్పినైనా దేవా స్తోత్రం నైనా వారి కోరికలు నేను మీరు తృప్తిపరుస్తున్నందుకు నేను దేవా స్తోత్రం మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృప అనుగ్రహించండి. ఈ సమయంలో ఇంకా బలహీనంగా ఉన్న వారిని మీ పాదాలకు అప్పచెప్తున్నాం. మీ బల్లమ్మ చేత నింపండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీకు వందనాలు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని మీరు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు ఆ బహుమానం పొందుకునేటట్టు మీ కృపను అనుగ్రహించండి. ఈ సమయంలో మొరపెడుతున్న ప్రతి మొరను మీరు ఆలకించండి. గర్భంతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నెలలు నిండేంత వరకు మీ కాపుదల కృప మీరు అనుగ్రహించండి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకునే మార్గాలను మీరు సరళం చేయండి తండ్రి. దేవస్తోత్రం వారి కోరికను సిద్ధింపచేసి అప్పులు తీర్చుకుని రూపాన్ని మీరు అనుగ్రహించండి. అప్పులు తీర్చుకునే మార్గాలను మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. నేను ఈ సమయంలో మానసికంగా బాధపడుతున్న బిడ్డలను మీ పాదాలకు అప్పచెప్తున్న మానసిక వేదనను మీరు తొలగించి ప్రతి కుటుంబంలో సమాధానం అనుగ్రహించబడినట్లు మీరే సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని మీ పాదాలకు అప్పచెప్తున్న వారి ప్రయాణాల్లో మీరు తోడుగొండి. నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడని వాగ్దానం నెరవేర్చండి ప్రభువా. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలు మీ పాదాలకు అప్పచెప్తున్న మరొక సంవత్సరం దయా కిరీటం ధరింపచేసిన దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి పట్ల అద్భుతమైన కృపలను అనుగ్రహించండి. మీ జ్ఞానంతో నింపండి. కాపుదలను కృపణైనా మీరే అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. యవన బిడ్డలు మీ పాదాలకు అప్పచెప్తున్నాం తండ్రి. యవన బిడ్డల కొడుకు కానీ ఎడమకు కానీ త్రొట్టెలకుండా నిత్యము నీలో నిలిచే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. మీ జ్ఞానంతో మీ తెలివితో నింపండి ప్రభా తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి యవన బిడ్డలు నాయన మీ యందు భయభక్తులతో ఉండినట్లు, చదువుతున్న చదువుల్లో తోడుగుండి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండినట్లు, మీ పరిచర్య చేసినట్టు నేను ప్రతి యవన బిడ్డకి కాపుదల కృప అనుగ్రహించండి తండ్రి. మంచి జ్ఞానాన్ని నింపండి తండ్రి. ఎటువంటి చెడు వ్యసనాలకు నేను లోని కాకుండా నేను దేవాస్తోత్రం చెడు మార్గాల వైపు వారు ప్రయాణించకుండా మీ కాపుదలను కృపను నేను దేవాస్తోత్రం మీరే కంచి వేయండి. ప్రతి యవన బిడ్డలకి కంచి వేయండి, భద్రతను కల్పించండి అయ్యా. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, కాపుదల కృప అనుగ్రహించండి. మీ జ్ఞానాన్ని నింపండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, సైనికులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేవీ ఎయిర్పోర్ట్స్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పంట ఫలింపులోనికి వచ్చినట్లు మీరు సహాయం చేయండి. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి కాపుదల కృప అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలకి నేను మీరే కాపుదల భద్రత అనుగ్రహించండి. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కోరికనైనా మీరు సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తును మీరే సఫలపరుస్తారని, ప్రతి ఒక్కరూ నమ్మకంగా మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరే సహాయం చేస్తారని, ప్రతి ఒక్కరికి ముందుండునని మీరు నడిచి వారి మార్గాలను మీరే సరళం చేస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభు అని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.